నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 121 ఫిఫ్త్ స్టాంజా 121వ కీర్తన 5వ చరణం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆయన మనలను కాపాడు దేవుడు. ఆయన వంటి భద్రతను, సురక్షితమైనటువంటి స్థితిని భూమి మీద ఉన్న ఏది కూడా మనం అనుగ్రహించలేదు. కారణం ఏంటంటే ఆయన సర్వాంతర్యామి అయి ఉండి ప్రతి స్థలమందు ఉండి తన ప్రజలను ఆయన అపవాది వాని కుయుక్తులలో పడకుండానట్లు, దురాత్మ శక్తుల ప్రభావం చేత మన ఆత్మలు నశించుకున్నట్లు ఆయన మనలను కాపాడేటటువంటి దేవుడిగా ఉన్నారు అనే విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. అంత మాత్రమే కాక ఆయన మన కుడి ప్రక్కను మనకు నీడగా ఉండేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో కుడి ప్రక్కన లేక దక్షిణ హస్తము లేక కుడి చెయ్యి అనేటటువంటివి దేవుని ఉన్నతమైన అధికారాన్ని, ఆయన శక్తిని, ఆయన ఘనతను, ఆయన ఆశీర్వాదాన్ని అది తెలియపరుస్తూ ఉంది. సో దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి అధికారముతో, శక్తితో, ఘనతతో, ఆశీర్వాదంతో ఆయన మన కుడి ప్రక్కన నీడగా ఉండేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 13 వర్స్ 21, నిర్గమాకాండం 13వ అధ్యాయము 21వ వచనంలో, నాడు ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు దేశాన్ని విడిచి కనాను దేశమునకై దేవుడు వారిని నడిపిస్తున్నటువంటి కాలమందు పగటి వేళ ఆయన వారికి మేఘస్తంభముగాను, రాత్రి వేళ ఆయన వారికి అగ్నిస్తంభముగా ఉన్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. నిజమే, తన ప్రజలకు ఆయన నీడగా ఉన్నారు గనుకనే ఏ విధమైనటువంటి తెగులు వారిని తాకకుండా వారు చేయు ప్రయాణములో ప్రభు వారికి తోడుగా ఉండి తనకున్నటువంటి ఆయన దైవిక శక్తి ద్వారా ప్రతి అవసరమును దేవుడు వారికి తీరుస్తూ వచ్చినటువంటి విషయాలను దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. గనుకనే ఇలాంటి సంగతులను ఎరిగి తన వ్యక్తిగత అనుభవంలో కీర్తనకారుడైనటువంటి దావీదు గారు పలికినటువంటి మాట సామ్ 16 8th స్టాంజా 16వ కీర్తన 8వ చరణంలో రాయబడిన మాట, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని చెప్పి ఇక్కడ తెలియజేయటం ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువు మనకు కుడి ప్రక్కను మనకు నీడగా ఆయన ఉన్న దేవుడు గనుక ఏ విషయమందు మనము ఒంటరిగా భావించకుండా, దిగులు పడకుండా, కృంగిపోకుండా, అధైర్యపడకుండా మన కుడి ప్రక్కను మనకు నీడగా ఉన్నటువంటి దేవుడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు గనుక నాడు ఇశ్రాయేలును నడిపించటంలో ఏ విధముగా ఆశ్చర్యకార్యాలు చేశారో మన ముందున్నటువంటి కాలంలో కూడా మనుషులు కాదు, దేవుడే ఆయన మనకు తోడుగా ఉండి నడిపించబోతున్నారు. సదాకాలం మనం ఆయనను దావీదు గారి వలె చూసే వారంగా ఉన్నప్పుడు ఆయన మన కుడిపార్శ్వమందు ఉండి ఈ జీవితాన్ని అన్ని విషయాల్లో జయపదమందు ఆయన మనలను లేక విజయపదమందు మనల్ని నడిపించేటటువంటి దేవుడిగా ఉన్నారు. పోరాటాలు, శ్రమలు, శోధనలు మన కంటికి కనబడేవిగా ఉండవచ్చు, మనలను కదిలించేవిగా ఉండవచ్చు. కానీ కుడి ప్రక్కన మనకు నీడగా ఉన్న ప్రభువునందు మన విశ్వాసం ఉంచినటువంటి వారమైతే ఊహించని ఆశ్చర్యకరమైనటువంటి ప్రభు ఇచ్చే మేలులను మనం పొందగలుగుతాం. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరందరూ పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మలను బలపరిచినందుకు స్తోత్రం. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. పరిచయలో ఉన్న దైవ సేవకులను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినమందు పొందిన మా ప్రియులను మీరు ఆశీర్వదించండి.
కృపాక్షేమములు కలుగు చేసి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమేన్.